మనం రెగ్యులర్ గా ఆడే ఈ 3 గేమ్స్ ని ఓల్డ్ కి ఇండియా ఇచ్చిందని మీకు తెలుసా? మనం చిన్నప్పుడు ఆడిన స్నేక్ అండ్ లేడర్, టైం పాస్ కోసం ఆడే లూడో, అలానే ఓల్డ్ లో అత్యంత తెలివైన వాళ్ళు ఆడే చెస్. ఈ మూడింటికి కామన్ పాయింట్ ఏంటో తెలుసా? వీటి పుట్టినిల్లు మన భారతదేశం. అవును, కానీ సాడ్ థింగ్ ఏంటంటే వీటి క్రెడిట్స్ అన్ని వేరే కంట్రీస్ కి వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ వన్ వచ్చి స్నేక్ అండ్ లేడర్. దీని ఒరిజినల్ నేమ్ మోక్షపటం. 13th సెంచరీలో సంత్ జ్ఞానేశ్వర్ గారు పిల్లలకి కర్మ ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీన్ని రూపొందించారు. ఈ గేమ్ లో లేడర్స్ అంటే దయ, వినయం వంటి గుడ్ థింగ్స్ అన్నమాట. వీటిని పాటిస్తే మనం మోక్షం వైపు వెళ్తాం. స్నేక్స్ అంటే కోపం, ఆశ, అసూయ వంటి బ్యాడ్ థింగ్స్. ఇవి మనల్ని కిందకి లాగుతాయి, అంటే నరకం వైపుకు అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు దీనిలో ఆధ్యాత్మికతను తీసేసి ఓన్లీ నెంబర్స్ గేమ్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక రెండవది చెస్. దీని అసలు పేరు చతురంగ, అంటే సైన్యంలోని 4 భాగాలు: ఏనుగులు, గుర్రాలు, రథాలు మరియు భటులు. 6th సెంచరీ గుప్తా డైనాసిటీలో కింగ్స్ యుద్ధ తంత్రాలను ప్లాన్ చేయడానికి ఈ ఆట ఆడేవారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పర్షియన్స్ మన దగ్గర నుంచి ఈ గేమ్ నేర్చుకుని షత్రంజ్ అని పిలిచారు. పర్షియన్ లాంగ్వేజ్ లో షా అంటే రాజు, రాజు ఓడిపోతే షామాత్ అని అనేవారు. అది కాలక్రమేణా ఇంగ్లీష్ లో చెక్మేట్ గా మారింది. ఇక థర్డ్ వన్ వచ్చి అందరి ఫేవరెట్ అయిన లుడో. దీని అసలు పేరు పచ్చీసి. ఇది ఎంత పురాతనమైనదంటే అజంతా గుహల్లోని పెయింటింగ్స్ లో కూడా దీనికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. అక్బర్ వంటి మొఘలు చక్రవర్తులు తమ కోట ఆవరణలో పెద్ద బోర్డులను వేయించి మనుషులను కాయిన్స్ గా పెట్టి ఈ ఆట ఆడేవారు. 1896 లో బ్రిటిష్ వాళ్ళు దీన్ని కాస్త చేంజ్ చేసి లుడోగా నేమ్ మార్చి పేటెంట్ తీసుకున్నారు. చూసారా, మనం డైలీ ఆడే గేమ్స్ లో కూడా చాలా హిస్టరీ ఉంది కదా. ఈ విషయం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.